హాయ్ గైస్, ఈ రోజు మనం చూడబోయే సినిమా గ్యాంగ్స్టర్ ద కాప్ ద డెవిల్. ఇది 2019లో రిలీజ్ అయిన కొరియన్ సినిమా. ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ ను చాలా గొప్పగా చూపిస్తారు. గ్యాంగ్స్టర్ ను చూపించే ఒక్కో సీను మాస్ గా ఉంటుంది. గూస్ బంప్స్ అంటుంటారు కదా, గ్యాంగ్స్టర్ ను చూపించినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ గూస్ బంప్స్ వచ్చే లెవెల్లో సినిమా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. ఒక రాత్రి పూట కిల్లర్ కార్ నడుపుకుంటూ వెళ్తున్నాడు. అతని ముందు ఒక కారు వెళ్తోంది. ఆ కారును ఫాలో అవుతూ ఇతడు వెళ్తూనే ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆ కారును లైట్ గా ఢీకొట్టాడు. ఆ అతడు కారు ఆపేసి కారు దిగి రారా అని పిలుస్తున్నాడు. ఇతడు కూడా దిగి బయటకు వచ్చాడు. రే, కారును సరిగా నడపవా? ఎందుకురా నా కారును ఢీకొట్టావు అని అడుగుతుంటాడు. అతడు కారును ఫోటో తీస్తున్నాడు. ఫోటో ఎందుకు తీస్తున్నారు? ఫోటో తీయొద్దండి, నేను తెలియకుండా అలా చేశాను, క్షమించండి అని కిల్లర్ అంటుంటాడు. ఫోటో తీస్తేనే కదా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అని అతడు ఫోటో తీస్తున్నాడు. వెంటనే కోపం వచ్చిన కిల్లర్ కత్తి తీసి అతన్ని చాలా దారుణంగా పొడుస్తున్నాడు. ఎందుకు పొడుస్తున్నాడు, ఎందుకు అలా చేస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. కారు లోపలికి తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లు పొడి చేశాడు. చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. కిల్లర్ యొక్క ముఖాన్ని మనకు చూపించలేదు. నెక్స్ట్ సీన్ లో ఒక పోలీసు విచారణ చేయడానికి వచ్చాడు. అతడు ట్రాఫిక్ లో ఉన్నాడు. అదే టైంలో గ్యాంగ్స్టర్ ఇల్లీగల్ గా నడిపే ఒక క్లబ్ అక్కడ ఉంది. ఆ క్లబ్ ముందు రౌడీలు ఊరికే అలా ఆడుతున్నారు. ఒక పోలీసు వచ్చేటప్పుడు మీరేంట్రా పొగరుగా ఇలా చేస్తున్నారు అని ఆ పోలీసు అక్కడికి వెళ్ళాడు. వాళ్ళతో గొడవ పడుతుంటాడు. అప్పుడు వాళ్ళు, రేయ్ ఇది ఎవరి ప్లేసో తెలుసా అని అంటున్నారు. రేయ్ పోలీసునే బెదిరిస్తావారా అని అతడు వాళ్ళను కొట్టుకుంటూ లోపలికి వెళ్తున్నాడు. ఇంకోవైపు గ్యాంగ్స్టర్ ను చూపించారు. ఇంట్రడక్షన్ లోనే ఒక పంచింగ్ బ్యాగ్ ను బాగా పంచెస్ చేస్తున్నాడు. గ్యాంగ్స్టర్ గా నటించింది కొరియన్ కలెక్షన్ కింగ్ డాన్ లీ. ఈ సినిమాలో ఈ యాక్షన్ కింగ్ ను మాస్ గా చూపించారు. అప్పుడు ఒక అసిస్టెంట్ ఈ గ్యాంగ్స్టర్ దగ్గరికి వచ్చి ఒక పోలీసు మన క్లబ్ లోకి వచ్చాడు అని చెప్పాడు. ఈ మాట వినగానే గ్యాంగ్స్టర్, రేయ్ ఆ బ్యాగ్ ను విప్పండ్రా అంటాడు. ఆ బ్యాగ్ విప్పి చూస్తే అందులో ఒక మనిషి ఉన్నాడు. ఇంతసేపు అతన్నే పంచ చేశాడు. ఆ తర్వాత వాణ్ణి విసిరేయండ్రా అని చెప్పి మాస్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. కోటు సూటు అని అతని వెనక 20 మంది నడుచుకుంటూ వస్తుంటే సూపర్ గా ఉంటుంది సీన్. అలా నడుచుకుంటూ వస్తుంటేనే చూసిన వాళ్ళందరికీ భయం వేస్తుంటుంది. పోలీస్ హెడ్ కు కాల్ చేసి, నీ డిపార్ట్మెంట్ కు చెందిన ఒక వ్యక్తి మా క్లబ్ లో ఉన్నాడు. అతడు గాని 5 నిమిషాల్లో అక్కడి నుంచి బయటకు వెళ్ళకపోతే 6 నిమిషాల్లో నీ స్టేషన్ ఖాళీ అయిపోతుంది అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆ హెడ్ భయపడిపోయాడు. వెంటనే పోలీసుకు కాల్ చేసి, రేయ్ నేను ఏం చేయమని చెప్తే నువ్వేం చేస్తున్నావురా? అక్కడికి ఎందుకు వెళ్ళావురా నాయనా అంటున్నాడు. మొదట అక్కడి నుంచి బయలుదేరి హత్య జరిగిన చోటుకు వెళ్లి విచారణ చేయరా బాబు అని చెప్పాడు. అతడు కూడా అక్కడి నుంచి వెళ్లి హత్య జరిగిన సంఘటన స్థలానికి వెళ్ళాడు. డెడ్ బాడీని గమనిస్తున్నాడు. ఫారెన్సిక్ టెస్ట్ జరుగుతోంది. ఆ టెస్ట్ చేసే అమ్మాయి ఇతనికి తెలిసినట్లుంది. ఆమె దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడిగాడు. ఇప్పటి వరకు ఏ ఆధారము దొరకలేదు, కత్తితో పొడిచిన ఆనవాళ్లు మాత్రమే ఉన్నాయని చెప్పింది. నెక్స్ట్ ఈ పోలీసు ఆ కారు వెనక్కి వెళ్లి చూశాడు. కిల్లర్ ఇతన్ని చంపడానికి ముందు అతని కారుతో ఈ కారును ఢీకొట్టాడు కదా, అతని కారు వైట్ కలర్ లో ఉంది. ఆ వెనక వైట్ కలర్ మార్కు ఆ కారును ఢీకొట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆ దృశ్యాన్ని పోలీసు ఫోటో తీసుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఈ గ్యాంగ్స్టర్ ఇతను లాంటి ఇంకో గ్యాంగ్స్టర్ ను మీట్ అయ్యాడు. రేయ్ నువ్వు నా లైన్ దాటొస్తున్నావు, నువ్వు ఇటువైపు రాకు, నేను కూడా అటువైపు రాను అని అంటున్నాడు. అలా ఇద్దరం ఎవరి హద్దుల్లో వారుంటే ఇద్దరికి మంచిదని అంటుంటాడు. కానీ అతడు చాలా వెకిలిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ ప్రత్యర్థి యొక్క అసిస్టెంట్ హీరో యొక్క అసిస్టెంట్ దగ్గరికి వచ్చి, ఏంట్రా మా బాస్ నే బెదిరిస్తారా అని ఒకటిచ్చాడు. అప్పుడు మన గ్యాంగ్స్టర్ లేచి తన అసిస్టెంట్ కు 2 ఇచ్చాడు. రేయ్ బాస్ మాట్లాడేటప్పుడు అసిస్టెంట్స్ కింద పైన మూసుకుని ఉండాలి, ఓవర్ యాక్టింగ్ చేయొద్దు అంటాడు. వెంటనే ప్రత్యర్థి యొక్క అసిస్టెంట్ ను పిలిచాడు. చేతితోనే అతని 2 పళ్ళు తీసి ఈ గ్యాంగ్స్టర్ తాగుతున్న వైన్ లో కలిపాడు. తాగరా అని అరవగానే అతడికి ఏం చేయాలో తెలియక సైలెంట్ గా తాగుతున్నాడు. అది ఆ భయం ఉండాలి అని అతడు చెప్పడం ప్రారంభించాడు. సీన్ కట్ చేసి పోలీస్ స్టేషన్ లో చూపించారు. అందరూ కూర్చొని ఈ హత్య గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ పోలీసు, ఇది సాధారణంగా జరిగిన హత్య కాదు, ఇది ఒక సీరియల్ హత్య అంటుంటాడు. ఇంతకు ముందు జరిగిన హత్యలు దానికి దీనికి ఈక్వల్ గా ఉన్న కొన్ని ఎవిడెన్స్ చూపిస్తున్నాడు. ఈ కత్తి చూసారా, అన్ని హత్యల్లో కూడా ఈ కత్తి ఒకేలాగా ఉంది. అదంతా తీసి చూపిస్తున్నాడు. కానీ అక్కడున్న వాళ్ళెవరూ నమ్మట్లేదు. ఇదిగో చూడు తమ్ముడు, ఇది అమెరికా కాదు అంత ఈజీగా గన్స్ దొరకడానికి, అందువల్ల చాలా మంది ఇలాగే కత్తులతో చంపుతుంటారు అని పోలీసులు అంటున్నారు. నీ ఇష్టానికి నువ్వు మాట్లాడితే మేము నమ్మాలా అని చీఫ్ అంటుంటాడు.
అంటాడు. కానీ అప్పుడు ఈ పోలీసు లేదు లేదు ఇది సీరియల్ హత్య, సీరియల్ కిల్లర్ బయటే ఉన్నాడు, వాణ్ణి మనం పట్టుకోవాలి అంటుంటాడు. కానీ అతని మాటను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నీకు ఇచ్చిన పని మాత్రం చెయ్యి, ఓవర్ యాక్టింగ్ చేయకు అని అతన్ని హెచ్చరించి పంపించారు. ఇంకోవైపు ఈ గ్యాంగ్స్టర్ మీటింగ్ ముగించుకుని బయటకొచ్చాడు. నేను మందు కొట్టలేదు కదా, నేనిప్పుడు కారు తోలుకుంటూ వెళ్తాను, అనుచరులందరినీ తీసుకుని నువ్వు వెళ్ళు అని అసిస్టెంట్ కు చెప్పి ఈ గ్యాంగ్స్టర్ తనే కారు తోలుకుంటూ వెళ్తున్నాడు. ఇలా వెళ్లే క్రమంలో ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంటాడు. ఇలా వెళ్తున్న క్రమంలో కిల్లర్ ఇతని కారును వెనక నుంచి ఢీకొట్టాడు. ఇతడు కారు ఆపేసి వెనక ఎవర్రా అని కారు దిగుతున్నాడు. ఆ కిల్లర్ కూడా కారు దిగి వస్తున్నాడు. నేరుగా వెళ్లి కారును గుద్దిన చోట చూశాడు. అతన్ని అలా గుర్రుగా చూస్తున్నాడు. ఆ కిల్లర్ సారీ నేను తెలియకుండా ఇలా ఢీకొట్టా అంటుంటాడు. ఈ గ్యాంగ్స్టర్ స్టైల్ గా సిగరెట్ తాగుతూ అతని ముఖంపై ఊదుతున్నాడు. సరే నిన్ను క్షమించా, వెళ్ళిపో అని తిరిగి కారులోకి వెళ్తున్నాడు. అప్పుడు అతడు నేను మీ కారును ఢీకొట్టాను, మీకు కోపం రాలేదా, నన్నేం చేయరా అంటున్నాడు. రే క్షమించాను వెళ్ళరా అని అంటుంటే అతడు సడన్ గా వచ్చి కత్తితో పొడుస్తున్నాడు. ఎవరిపైరా నువ్వు చెయ్యేశావు అని తిరిగి ఈ గ్యాంగ్స్టర్ అతన్ని ఎగిరించి ఎగిరించి కొడుతున్నాడు. అతడు ఒక్క దెబ్బ కొడితే ఇతడు 2 దెబ్బలు కొడుతున్నాడు. అతడు కత్తి తీసి పొడవడానికి ఎంతో ట్రై చేస్తున్నాడు. కానీ ఇతడు ఒక్క తోపు తోస్తే అతడు గాల్లో ఎగిరిపోతున్నాడు. ఒకానొక సమయంలో అదే కత్తి తీసుకుని ఆ సీరియల్ కిల్లర్ ఛాతీలో పొడిచాడు ఈ గ్యాంగ్స్టర్. అయ్యయ్యో వీడితో పెట్టుకుంటే నన్నే చంపేలా ఉన్నాడు అని సీరియల్ కిల్లర్ భయపడిపోయాడు. వేగంగా కారు తీసుకుని పారిపోతున్నాడు. వెళ్లేటప్పుడు కారుతో గ్యాంగ్స్టర్ ను ఢీకొట్టాడు. అప్పుడు అతను మైకంలో పడిపోయాడు. ఆ తర్వాతే ఆ సీరియల్ కిల్లర్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కానీ అప్పుడు అతనికి తెలియలేదు. గ్యాంగ్స్టర్ ను హాస్పిటల్లో చేర్పించారు. ఆ తర్వాత వీళ్లకు శత్రువులు ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్లి అనుచరులు వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఇంకోవైపు సీరియల్ కిల్లర్ కారును ఒక చోట ఆపి కత్తిని కడుగుతున్నాడు. ఇతన్ని కూడా గ్యాంగ్స్టర్ పొడిచాడు కదా, అక్కడ ఇతడే కుట్లు వేసుకుంటున్నాడు. ఇతడు ఎవరినైనా చంపకుంటే అతనికి నిద్ర పట్టనట్లుంది. కత్తి తీసి కుక్కలు ఎక్కడున్నాయి వాటిని చంపుదామని వెళ్తున్నాడు. అప్పుడు అక్కడికి ఒక ముసలాడు వచ్చాడు. రే అక్కడ ఎవర్రా అని అరుస్తుంటాడు. వెళ్లి అతన్ని చంపేశాడు. నెక్స్ట్ గ్యాంగ్స్టర్ ను చూపించారు. ఆపరేషన్ అయిపోయి అతడు లేచి కూర్చున్నాడు. అసిస్టెంట్ తో మాట్లాడుతున్నాడు. ఇది మనకు తెలిసిన ఎవడు కూడా చేయలేదు. తెలిసిన వాళ్ళందరికీ నేనేంటో బాగా తెలుసు. కానీ మనం ఎవరో తెలియని ఒకడు ఇది అంతా చేశాడు. వాణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అని అతనితో అంటుంటాడు. అదే టైంలో ఆ పోలీసు వచ్చి ఏమైంది అని అడుగుతున్నాడు. ఏం కాలేదు, నేను కాలు జారి కింద పడ్డాను, అక్కడ ఒక ఇనుప రాడ్డు ఉంది, అది గుచ్చుకుంది, నీ పనేందో నువ్వు చూసుకుని వెళ్ళరా అని అంటాడు. ఈ పోలీసు హాస్పిటల్ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కారును చూశాడు. ఇతడు ఫస్ట్ కారుకు ఒక మార్కు చూశాడు కదా, అదే మార్కు ఈ కారుకు కూడా ఉంది. సో అలాగైతే ఆ సీరియల్ కిల్లరే ఇతన్ని హత్య చేయడానికి ట్రై చేశాడనే విషయం అతడు గమనించాడు. నెక్స్ట్ సీన్ లో ఇతడు ఒక మీటింగ్ లో ఇంకో గ్యాంగ్స్టర్ ను కలిసి మాట్లాడాడు కదా, అతడు ఇతన్ని చూడ్డానికి వచ్చాడు. వచ్చిన వాడు ఊరికే ఉండకుండా వెకిలిగా మాట్లాడుతుంటాడు. ఏంటి నిన్నే పొడిచారా, నన్ను గానీ ఎవడైనా పొడిచి ఉంటే మరుసటి రోజే నేను ఊరేసుకుని చనిపోయేవాడిని, పర్వాలేదు నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావు అని ఆట పట్టిస్తున్నట్లు మాట్లాడుతున్నాడు. ఈ మాట వినగానే గ్యాంగ్స్టర్ కు చాలా కోపం వచ్చింది. ఇంకోవైపు పోలీస్ బాస్ దగ్గరికి వెళ్లిన ఈ పోలీసు గ్యాంగ్స్టర్ ను పొడిచింది సీరియల్ కిల్లరే, నేను మొదటి నుంచి చెప్తున్నాను ఎప్పుడైనా నా మాట వినండి అంటున్నాడు. రేయ్ మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, ఇది గ్యాంగ్ సమస్య, నేను దీన్ని డీల్ చేస్తానులే అంటాడు ఆ పోలీస్ బాస్. నెక్స్ట్ సీన్ లో ఈ కిల్లర్ ఇంకొకరిని చంపినట్లు చూపించారు. ఇప్పటి వరకు అతని ముఖాన్ని అస్సలు చూపించలేదు. ఇప్పుడు అతని ముక్కు, చెవులు, కళ్ళు అని విడివిడిగా చూపిస్తున్నారు. ఇటువైపు అతడు ఒక అతన్ని పొడిచి చంపేస్తున్నాడు. ఇంకోవైపు గ్యాంగ్స్టర్ అతన్ని చీకట్లో చూశాడు కదా, అతడు అతని యొక్క ఒక్కో పార్ట్ ను డ్రాయింగ్ ఆర్టిస్ట్ ను పిలిపించి అతడు డ్రాయింగ్ గీస్తున్నాడు. ఒక్కో పార్ట్ చెప్పి చివరకు అతని ముఖాన్ని కరెక్ట్ గా గీయించాడు. ఇతడే రావాడు, వీడు ఎక్కడున్నా వెతికి పట్టుకోనరా అని అసిస్టెంట్ కు గ్యాంగ్స్టర్ చెప్తున్నాడు. ఇంకోవైపు సీరియల్ కిల్లర్ హత్య చేసి ఇంకొకటి కారును ఎత్తుకెళ్తున్నాడు. ఆ డ్రైవర్ అది గమనించి ఎవర్రా నువ్వు అని అరుస్తున్నాడు. ఇప్పుడు వారిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. అందువల్ల ఆ వాహనం అటు ఇటు వెళ్తోంది. ఇలా వెళ్లే క్రమంలో అతని కత్తి రోడ్డు పక్కన పడింది. ఈ కత్తితోనే ఆ సీరియల్ కిల్లర్ అందరినీ చంపుతున్నాడు. ఇంకోవైపు పోలీసు గ్యాంగ్స్టర్ యొక్క క్లబ్ ను సీజ్ చేశాడు. ఇతన్ని గెలిస్తేనే కదా ఇతని నుంచి నిజం రాబట్టొచ్చు అని అనుకుంటున్నాడు. ఆ తర్వాత గ్యాంగ్స్టర్ దగ్గరికి వెళ్లి నీపై అరెస్ట్ వారెంట్ తీసుకోబోతున్నా అని చెప్తున్నాడు. ఏం కావాలరా నీకు అని ఇతడు అడిగాడు. నిన్ను ఆ సీరియల్ కిల్లరే పొడిచాడని నాకు తెలుసు, నీకేం జరిగిందో నాకు చెప్పి ఆ తర్వాత నీ రౌడీయిజాన్ని కొనసాగించొచ్చు అని పోలీసు అంటున్నాడు. పోలీసులు పట్టుకోవడానికంటే ముందు నేను అతన్ని పట్టుకుంటాను
పెట్టుకుంటాను రా, నీకు ఏమీ చెప్పను, వెళ్ళిపోరా అంటాడు. ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ ను ఒకడు పొడిచాడని బయటకు తెలియగానే ఇతని యొక్క గౌరవం కొంచెం తగ్గింది. ఇతనికి ఇన్వెస్ట్ చేసిన స్పాన్సర్ అంతా కొంచెం వెనక్కి తగ్గారు. ఈ విషయం అంతా అసిస్టెంట్ వెళ్లి గ్యాంగ్స్టర్ కు చెప్తున్నాడు. అతడు దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. నేను ఆ హంతకుణ్ణి కనిపెట్టమని చెప్పాను, కనిపెట్టావా అని అడిగాడు. అప్పుడు అతడు, మేము అతన్ని వెతుకుతున్నాం, ఒక రోడ్డు పక్కన అతని కత్తి దొరికింది, దొరికిన కత్తిని తీసి చూపించాడు. ఆ కత్తిని చూడగానే గ్యాంగ్స్టర్ కు అప్పుడు జరిగిన విషయం గుర్తొచ్చింది. ఈ కత్తితోనే వాడు పొడిచాడని ఆ కత్తిని భద్రంగా దాచిపెట్టమని అసిస్టెంట్ కి ఇచ్చాడు. నెక్స్ట్ పోలీస్ కు కాల్ చేసి నేరుగా రారా, మన ఇద్దరం కలుసుకుందాం అంటాడు. నేరుగా వెళ్ళిన తర్వాత గ్యాంగ్స్టర్ ఏమంటున్నాడంటే, నువ్వు ఆ హంతకున్నే కదా వెతుకుతున్నావు, అతని కారు రోడ్డు పక్కన ఆగిందని నా మనుషులు ఆ కారును తీసుకొచ్చారు, ఆ కారు నా దగ్గరే ఉంది, అందులో ఏవైనా క్లూ దొరుకుతాయేమో చూడు అని ఆ కార్ కి అతనికి ఇస్తున్నాడు. ఇప్పుడు మన ఇద్దరం ఒక డీల్ వేసుకుందాం, నువ్వు నేను ఇద్దరం కలిసి ఆ హంతకుణ్ణి వెతుకుదాం, ఎవరికైతే అతడు ముందు దొరుకుతాడో దొరికిన వాళ్లకు ఏమనిపిస్తే అది చేసుకోవచ్చు అంటుంటాడు. నేనెందుకు నువ్వు చెప్పేది వినాలి అని పోలీస్ అంటుంటే, నాకంటే కూడా ఎక్కువగా నువ్వే పిచ్చి పట్టినట్లు వాణ్ణి వెతుకుతున్నావు, నీకు అవసరమైన డబ్బు, మ్యాన్ పవర్ అని అంతా నేను ఇస్తాను, రా కనిపెడదామని ఇదే అతని ఫోటో అని డ్రాయింగ్ ను చూపించాడు. అతడు నన్ను పొడిచేటప్పుడు చూసిన గుర్తులతో ఇది గీయించా అని చెప్పాడు. అలాగైతే ఒక రౌడీ ఒక పోలీసు కలిసి హంతకుణ్ణి వెతకబోతున్నాం అంతేనా అని పోలీస్ అంటున్నాడు. ఇదంతా ఆ గ్యాంగ్స్టర్ రికార్డ్ చేసి ఆ పోలీసుగా వినిపిస్తున్నాడు. ఎందుకురా ఇదంతా రికార్డ్ చేశావు అని పోలీసు అడుగుతుంటే, అవును, నీలాంటి ఒక పోలీసుని నమ్మి నేను ఇందులోకి దిగుతున్నాను, రేపు నువ్వే నన్ను మోసం చేస్తే నేనేం చేసేది అంటున్నాడు. అతడు ఆ రికార్డ్ ను కాలుతో తొక్కి నాశనం చేశాడు. అప్పుడు ఈ గ్యాంగ్స్టర్ నవ్వుకుంటూ, ఎందుకేరా నువ్వు పోలీసుగా ఉంటే నేను గ్యాంగ్స్టర్ గా ఉన్నాను అలా అంటూ ఒక సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపిస్తున్నాడు. అతడు అక్కడికి వచ్చింది, మాట్లాడింది అంతా రికార్డ్ అయింది, నీతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని పోలీస్ అక్కడి నుంచి వెళ్తున్నాడు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ లో ఉన్న ఇద్దరిని తీసుకుని ఒక టీం ఫామ్ చేశాడు. ఆ గ్యాంగ్స్టర్ తో కలిసి మనం ఆ సీరియల్ కిల్లర్ ని వెతకబోతున్నామని చెప్పాడు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఒక గ్యాంగ్స్టర్ ను నమ్మి మనం ఇందులోకి దిగాలా, చివరకు అతడు మనల్ని మోసం చేస్తే ఏంటి పరిస్థితి అంటుంటాడు. అతన్ని ఎవరు నమ్మారు, ఇప్పటి వరకైతే అతని మ్యాన్ పవర్, డబ్బు మనకు అవసరం, కిల్లర్ ను కనిపెట్టగానే అతన్ని డివైడ్ చేద్దామని అంటున్నారు. అచ్చం ఇలాగే ఈ గ్యాంగ్స్టర్ కూడా ఆలోచిస్తున్నాడు. అసిస్టెంట్ తో ఏమంటున్నాడంటే, పోలీసులను ఎవరు నమ్ముతారా బాబు, అతని హెల్ప్ ఇప్పుడు మనకు అవసరం, హంతకుడు దొరకగానే మనం డివైడ్ అయిపోదామని అంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఆ హంతకుడి యొక్క కత్తి మనకు దొరికింది కదా, ఆ కత్తితో ఒక గ్యాంగ్స్టర్ మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు కదా, ఆ కత్తితో వాణ్ణి పొడి చేయండి, మనం డైరెక్ట్ గా అతన్ని పొడిస్తే గ్యాంగ్ వార్ అవుతుంది, ఈ కత్తితో గాని పొడిచామంటే ఆ కిల్లర్ చంపిన లెక్క కిందకు వస్తుంది. ఇలా ఇతడు చెప్తుంటే ఇంకోవైపు ఆ పోలీసు కార్ లో ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతున్నాడు. మరోవైపు గ్యాంగ్స్టర్ యొక్క అసిస్టెంట్ కిల్లర్ యొక్క కత్తి తీసుకెళ్లి ప్రత్యర్థి అయిన ఆ గ్యాంగ్స్టర్ ను ఆ కత్తితో పొడిచి చంపేసి కత్తిని అక్కడే పడేసి వచ్చేశాడు. నెక్స్ట్ ఈ పోలీసు తన ఫ్రెండ్ ఉంటుంది కదా ఫోరెన్సిక్ లేడీ, ఆ కార్ లో దొరికినవి ఆమెకు తీసుకెళ్లి ఇచ్చాడు, ఇందులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయా కనిపెట్టమని చెప్పాడు. ఇంకోవైపు గ్యాంగ్స్టర్ ను చంపేశారు కదా, అక్కడ ఫోరెన్సిక్ టెస్ట్ జరుగుతోంది, ఆ అమ్మాయి అక్కడే ఉంది, వీళ్ళు కత్తిని అక్కడ వదిలేసి వచ్చారు కదా, ఆ కత్తిని టెస్ట్ కోసం తను తీసి పెట్టింది. అప్పుడు ఆమె, నువ్వు శాంపిల్స్ టెస్ట్ చేయమని ఇచ్చావు కదా, ఆ శాంపిల్ లో రీసెంట్ గా చనిపోయిన వారి శాంపిల్స్ ఉన్నాయని చెప్తోంది, వేరే ఏదైనా కొత్తగా దొరికిందా అని ఈ పోలీస్ అడిగాడు. వేరే ఏమీ కొత్తగా లేవు, కానీ నిన్న ఒక గ్యాంగ్స్టర్ హత్య జరిగింది కదా, అప్పుడు దొరికిన కత్తిలో కూడా ఇంతకు ముందు చాలా మంది చనిపోయారు కదా, వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయని చెప్పింది. ఆ మాట వినగానే ఇతడు ఫోన్ కట్ చేసి నేరుగా గ్యాంగ్స్టర్ దగ్గరికి వెళ్లి అతన్ని కొడుతున్నాడు. నువ్వే కదా ఆ హత్య చేశావు అంటుంటాడు. కానీ ఇతడు ఊరికే ఉంటాడా, ఇతడు కూడా పోలీసును కొడుతున్నాడు. ఆ పోలీసును కొట్టి ధ్వంసం చేశాడు, ఇక వీడితో తలపడలేనని అతడు అనుకుంటున్నాడు. అప్పుడు గ్యాంగ్స్టర్ ని అడుగుతున్నాడు, నువ్వే కదా వాడిని చంపేశావు అంటుంటాడు. అవును, నేనే చంపేశా అని గ్యాంగ్స్టర్ అంటున్నాడు. నువ్వెందుకు చంపావు అతన్ని, ఇప్పుడు వాడి గురించి మొత్తం బయటకు తెలుస్తుంది, నువ్వు నేను కలిసే ఆ సీరియల్ కిల్లర్ ను వెతకాలని అనుకున్నాం కదా, కానీ ఈ విషయం ఇప్పుడు మొత్తం తెలిసిపోతుంది అని అంటున్నాడు. నిన్ను నమ్మడం తప్పైపోయింది అని పోలీస్ అక్కడి నుంచి వెళ్తున్నాడు. అతడు చెప్పినట్లుగానే అన్ని టీవీ ఛానళ్లలో అదే వస్తోంది, ఇది ఒక సీరియల్ కిల్లర్ హత్య అని అంతా అంటున్నారు. సీరియల్ కిల్లరే హత్య చేశాడు అని చెప్తుంటే ఈ విషయాన్ని సీరియల్ కిల్లర్ చూస్తున్నాడు. అతడు మనసులో ఏమనుకుంటున్నాడంటే, చివరగా హత్యను నేను చేయలేదే అలా అనుకుని ఆ తర్వాత ఆ చనిపోయిన గ్యాంగ్స్టర్ కు ఫినరల్ జరుగుతోంది. అక్కడికి ఈ గ్యాంగ్స్టర్ వెళ్ళాడు. అప్పుడు చనిపోయిన వాడి అసిస్టెంట్ ఏమంటున్నాడంటే, నువ్వు ఇక్కడికి వస్తావని అస్సలు అనుకోలేదు అని అంటుంటే, నేనెలా రాకుండా ఉంటాను, చనిపోయిన
వాడు నా ప్రాణ స్నేహితుడు కదా అంటున్నాడు. అదే చోట అంతా కూర్చుని తింటున్నారు. అదే టైంలో అక్కడే కూర్చుని ఈ కిల్లర్ గ్యాంగ్స్టర్ ను చూస్తున్నాడు. ఆ తర్వాత చనిపోయిన గ్యాంగ్స్టర్ యొక్క అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఈ గ్యాంగ్స్టర్ ను చూస్తూ ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ లో ఏముందంటే, ఎవరో నా కత్తిని ఉపయోగించి మీ బాస్ ను చంపారు అని రాశాడు. ఇతడు ముందే సిగ్నల్ ఇచ్చాడు కదా ఈ గ్యాంగ్స్టర్ ను చూస్తూ. అందువల్ల అసిస్టెంట్ కు తెలిసిపోయింది ఈ గ్యాంగ్స్టరే మా బాస్ ను చంపాడని. నెక్స్ట్ సీన్ లో ఈ సీరియల్ కిల్లర్ ఇంకొక అతన్ని చంపి డెడ్ బాడీని అతని కారులోనే వేసేసి వెళ్ళిపోయాడు. ఇంకోవైపు ఈ గ్యాంగ్స్టర్ పోలీసు ఆ కారులో చూస్తూ కిల్లర్ కు సంబంధించిన ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అని వెతుకుతున్నారు. అప్పుడు స్టీరింగ్ దగ్గర ఒక కవర్ లో ఒక మార్క్ ఉంది. అది ఏ మార్క్ అని వాళ్ళు వెతుకుతున్నారు. అదే టైంలో బయట నుంచి బాగా శబ్దం వస్తోంది. ఏంట్రా అని చూస్తే ఒక 20 మంది కత్తులు గొడ్డలతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎవర్రా అని చూస్తే ఇప్పుడు ఒక గ్యాంగ్స్టర్ ను ఇతడు చంపేశాడు కదా, వాళ్ళంతా కూడా అతని మనుషులే. ఈ గ్యాంగ్స్టరే చంపాడని ఆ అసిస్టెంట్ కు తెలిసింది కదా, అందువల్ల చాలా మందిని అతడు పంపించాడు. అందరూ వీళ్ళని చంపడానికి వస్తుంటే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళని కొడుతున్నారు. సినిమాలో ఈ ఫైట్ వేరే లెవెల్లో ఉంటుంది. నన్ను చంపేంతగా మీకు ధైర్యం వచ్చిందారా అని ఈ గ్యాంగ్స్టర్ వాళ్ళందరినీ పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. ఇలా ఇతడు ఫైట్ చేస్తుంటే వెనక నుంచి గ్యాంగ్స్టర్ ను ఒకడు పొడవడానికి వచ్చాడు. అప్పుడు ఈ పోలీసు అతన్ని అడ్డుకుంటాడు. ఇద్దరు కలిసి వాళ్ళను కొడుతున్నారు. ఇదే టైంలో కత్తితో పొడవడానికి వచ్చాడు కదా, అదే కత్తి అతనికి గుచ్చుకుని ఆ అసిస్టెంట్ చనిపోయాడు. ఇదంతా చూస్తున్న పోలీసు అయ్యయ్యో తెలియకుండా అలా చేశానే, కత్తి అతనికి గుచ్చుకుందే అనుకుంటున్నాడు. అప్పుడు గ్యాంగ్స్టర్ అతన్ని చూస్తూ రేయ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, ఇదంతా నేను చూసుకుంటా అంటాడు. ఆ తర్వాత కొట్టడానికి వచ్చిన వాళ్ళందరినీ మోకాళ్ళపై నిలబెట్టి చనిపోయిన అతన్ని అక్కడే గొయ్యి తీసి పాతి పెట్టించాడు. నెక్స్ట్ సీన్ లో ఈ కిల్లర్ ఒక అతన్ని చంపి కారులో డెడ్ బాడీని పడేసి వెళ్ళిపోయాడు కదా, అతని భార్య నా భర్త కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆ కేసు విచారించమని బాస్ ఈ పోలీస్ ను పంపించాడు. ఇతడు విచారించడానికి వెళ్ళాడు. అప్పుడు ఈ కిల్లర్ ఆ చనిపోయిన అతడి భార్యకు కాల్ చేసి ఒక చోటుకు రమ్మని చెప్పాడు. ఆ వాయిస్ అంతా వాళ్ళు రికార్డ్ చేశారు. అప్పుడు ఆమె డబ్బు తీసుకుని ఒక చోటుకు వెళ్ళింది. ఇదంతా పైనుండి పోలీస్ వాచ్ చేస్తున్నాడు. అప్పుడు సైడ్ నుంచి ఇతన్ని చూసినట్టు అనిపిస్తుంది. అప్పుడు అతడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఎవర్రా మనల్ని చూసి పారిపోతున్నారు అని పోలీసు అతన్ని వెంబడిస్తున్నాడు. కానీ అతడు తప్పించుకుని పారిపోయాడు. అతన్ని పట్టుకోలేకపోయారు. ఇంకోవైపు ఈ గ్యాంగ్స్టర్ స్పాన్సర్స్ అందరినీ పిలిచి బిజినెస్ మీట్ మాట్లాడుతున్నాడు. ఆ మీటింగ్ లో ఒక అతడు గ్యాంగ్స్టర్ ను అసహ్యపరిచేలా ఒక అతడు మాట్లాడుతుంటాడు. బిజినెస్ విషయంగా మాట్లాడుతున్నావు, నువ్వు సైలెంట్ గా తినమని అతడు అన్నాడు. కానీ అతడు మళ్ళీ అలాగే వెకిలిగా మాట్లాడుతుంటాడు. ఇంకోవైపు ఆ కార్ స్టీరింగ్ దగ్గర ఒక ఫింగర్ ప్రింట్ దొరికింది. దాన్ని ఫోరెన్సిక్ టీమ్ లో పనిచేసే లేడీకి ఇచ్చిన పోలీసు టెస్ట్ చేయమని చెప్పాడు. ఆమె టెస్ట్ చేసి ఆ ఫింగర్ ప్రింట్ ఇతందే అని అతని అడ్రస్ కూడా ఇచ్చింది. ఇతడు ఆ ఇంటికి వెళ్లి చెక్ చేస్తున్నాడు. అక్కడ అతని యొక్క ఫోటో ఉంది. ఆ ఫోటోను గ్యాంగ్స్టర్ ఒక డ్రాయింగ్ గీయించాడు కదా, దాన్ని పెట్టి చెక్ చేస్తున్నాడు. అప్పుడు 2 కరెక్ట్ గా ఉన్నాయి. అతడే హంతకుడని ఇతడు గుర్తుపట్టాడు. హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్లి అతడు ఎక్కడా అని అడిగాడు. అతడు చాలా రోజులుగా రావట్లేదని వాళ్ళు చెప్పారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాడు పోలీస్. ఇంకోవైపు గ్యాంగ్స్టర్ మీటింగ్ లో ఉన్నాడు కదా, ఒక అతడు మళ్ళీ వెకిలిగా మాట్లాడుతుంటే టపీమని అతని చెంపపై కొట్టాడు. అప్పుడు అతనికి ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ వచ్చింది, అందరూ తినండి అని వెళ్ళిపోయాడు. పోలీసే కాల్లో ఉన్నాడు. అతన్ని కనిపెట్టడం జరిగింది, త్వరగా రా అని చెప్పాడు. ఈ మాట వినగానే అతడు వెకిలిగా నవ్వుతుంటాడు. అది చాలా మాస్ గా ఉంటుంది. దొరికావా, ఇక నా చేతిలో చచ్చావురా అని అనుకుంటున్నాడు. ఆ తర్వాత అంతా మీటింగ్ వేసుకుని మాట్లాడుకున్నారు. అతని ఫోన్ నెంబరు పోలీస్ తీసుకొచ్చాడు కదా, అతని నెంబర్ ను ట్రేస్ చేసి రీసెంట్ గా అతడు ఈ లొకేషన్ లో ఉన్నాడని గుర్తించారు. ఆ చోట గాని వెతికితే అతడు దొరుకుతాడని తెలిసిపోయింది. వెంటనే హీరో పోలీస్ మాస్ గా అతన్ని వెతకడానికి బయలుదేరుతున్నారు. గ్యాంగ్స్టర్ తన మనుషులందరికీ అతని ఫోటో ఇచ్చి వెతకమని చెప్పాడు. బారు, జిమ్, హోటల్ ఏది వదలొద్దు, అన్ని చోట్ల వెతకండి చెప్పారు. సుమారుగా ఒక 200-300 మంది అంతా వెతుకుతున్నారు. కానీ అతడు ఎక్కడా దొరకలేదు. గ్యాంగ్స్టర్ ఏమో పోలీస్ కంటే ముందు దొరకబట్టాలని, ఇంకోవైపు పోలీస్ కూడా గ్యాంగ్స్టర్ కంటే ముందు దొరకబట్టాలని పిచ్చి పట్టినట్లు వెతుకుతున్నారు. ఎక్కడెక్కడైతే దొరకలేదో అక్కడ దొరకలేదని ఆ ప్లేస్ ను ఇంటూ చేసి మరో చోట వెతుకుతున్నారు. సీన్ కట్ చేస్తే వర్షం పడుతుందని గ్యాంగ్స్టర్ గొడుగు పట్టుకుని ఒక చోట నిలబడ్డాడు. అప్పుడు ఒక అమ్మాయి ఆ వానలో తడుచుకుంటూ దీనంగా చూస్తుంటే గ్యాంగ్స్టర్ ఆమెకు ఆ గొడుగిచ్చి ఇది పట్టుకో అని అన్నాడు. అక్కడికి పోలీస్ వచ్చాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ అమ్మాయి బస్ ఎక్కి వెళ్తోంది. ఆ బస్సులోనే హంతకుడు వెళ్తున్నాడు. అది మనకు చూపించారు. కానీ కింద ఉన్న గ్యాంగ్స్టర్ హంతకుడిని చూడలేదు.
లేదు. ఆ తర్వాత అతని కోసం బాగా వెతుకుతున్నారు. ఇప్పుడు ఒక హోటల్ దగ్గరికి వెళ్లి కిల్లర్ ఫోటో చూపించి అతడు ఎక్కడే అని అడుగుతుంటారు. అతడు ఇక్కడే ఉన్నాడని వాళ్ళు చెప్పారు. ఆ రూమ్ కు వెళ్లి చూశారు, కానీ అతను లేడు. సరే, అతన్ని పట్టుకుందామని అంతా రౌండ్ అప్ చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ ఒకవైపు, పోలీసు ఒకవైపు అని అంతా దాక్కుని అతని కోసం వేచి చూస్తున్నారు. అప్పుడే కిల్లర్ కార్ తీసుకుని వస్తున్నాడు. నెమ్మదిగా వస్తున్న అతడు చుట్టూ అంతా వాచ్ చేస్తుండడం గమనించాడు. అయ్యయ్యో, ఆగితే దొరికిపోయినట్లేరా అని అతడు వేగంగా వెళ్తున్నాడు. కానీ ఈ గ్యాంగ్స్టర్ నిన్ను వదలనరా అని చెప్పి అతని వెనకే ఫాలో అవుతున్నాడు. ఒకవైపు పోలీసు, ఇంకోవైపు గ్యాంగ్స్టర్ అని అంతా అతన్ని వెంబడిస్తున్నారు. ఎవరు అతన్ని పట్టుకుంటారు అని వీళ్ళిద్దరి మధ్య పోటీ ఇంకా పెరిగింది. ఒకానొక సమయంలో 3 కార్లు ఢీకొట్టి ఒక చోట ఆగాయి. కిల్లర్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఆ తర్వాత అంతా విడివిడిగా వెతుకుతున్నారు. ఈ గ్యాంగ్స్టర్ ఒక చోటుకు వెళ్లి వెతుకుతున్నాడు. అక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి. ఒక్కో రూమ్ లో పబ్బు, పార్టీ అని అంతా ఎంజాయ్ చేస్తున్నారు. అతడు ఒక రూమ్ లో తొంగి చూశాడు. 2 అమ్మాయిలు పాట పాడుతున్నారు, కానీ వాళ్ళు ఏడుస్తున్నారు. ఓకే, ఇక్కడే కిల్లర్ ఉన్నాడు అని అతడు లోపలికి వెళ్తున్నాడు. కిల్లర్ బాత్రూమ్ లో ఉన్నాడు, ఇతడు బయట ఉన్నాడు. అతడు తలుపు తెరుచుకుని లోపలికి వస్తే చంపేద్దామని ఈ కిల్లర్ రెడీగా ఉన్నాడు. కానీ ఈ గ్యాంగ్స్టర్ తలుపునే పగలగొట్టి అతనిపై పడిపోయాడు. ఆ కిల్లర్ పై తలుపు ఉంది, కానీ ఆ తలుపు పై నుంచే పంచులు చేస్తున్నాడు. ఆ తలుపును విరగ్గొట్టుకుంటూ వెళ్లి చేయి అతనికి తగులుతోంది. కొట్టి కొట్టి అతని ముఖాన్నే పగలగొట్టాడు. ఆ తర్వాత అతన్ని లాక్కొచ్చాడు. వెంటనే పోలీస్ కు ఫోన్ చేసి, నేనే అతన్ని పట్టుకున్నాను, ఇకపై వాడు నాకే, అలా చెప్పుకుంటూనే కార్లో అతన్ని తీసుకుని వెళ్తున్నాడు. వెళ్లేటప్పుడు కిల్లర్ వెటకారంగా నవ్వుతుంటే అతన్ని మళ్ళీ కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక అతడు మైకంలో పడిపోయాడు. సీరియల్ కిల్లర్ ని తన చోటుకు తీసుకొచ్చి చైర్లో కట్టిపెట్టి బాగా కొడుతున్నాడు. ఎందుకురా అందరిని చంపుతున్నావు అని అడిగాడు. అతడు సంబంధమే లేకుండా ఏదో చెప్తున్నాడు. ఒకరిని చంపేటప్పుడు ఆ కత్తి లోపలికి దిగుతుంది చూడు, అప్పుడు నాకు మజా వస్తుంది అని అంటుంటాడు. అలాంటి సంతోషం నాకు ఎక్కడా దొరకదు అని చెప్తున్నాడు. ఇదిగో చూర్రా, నువ్వు తెలిసో తెలియకో నాపై చెయ్యి వేశావు, అందువల్ల నువ్వు నా చేతుల్లో చచ్చిపోతున్నావు అని కత్తి తీసి అతన్ని నరకడానికి ట్రై చేస్తున్నాడు. అదే టైంలో పోలీసు అక్కడికి వచ్చాడు. నేరుగా కారు తీసుకొచ్చి గ్యాంగ్స్టర్ పై ఎక్కించాడు. అతడు మైకంలో పడిపోయాడు. వెంటనే కిల్లర్ ను కారులో ఎక్కించుకుని స్టేషన్ కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతన్ని చాలా రకాలుగా విచారిస్తున్నాడు. కానీ అతడు ఏది నోరు తెరిచి చెప్పట్లేదు. నేను ఎవరిని చంపలేదు, నీ వల్ల అయితే ప్రూవ్ చేయి అంటున్నాడు. కోపం వచ్చిన పోలీసు ఎంక్వైరీ చేసే చోటే ఆ కిల్లర్ ను పట్టుకుని కొడుతున్నాడు. ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేశారు. అక్కడ కూడా నేను ఏ హత్యలు చేయలేదని కిల్లర్ చెప్తున్నాడు. ఈ కత్తి నీకు తెలుసా, ఈ కత్తితోనే కదా నువ్వు అందరిని చంపావు అని అడుగుతున్నారు. అప్పుడు అతని తరపున వాదిస్తున్న లాయర్ ఏదో ఒక కత్తి చూపించి నా క్లయింట్ పై నిందలు వేయాలని చూస్తున్నారా అని అతను అంటున్నాడు. ఇదే టైంలో విట్నెస్ ఉన్నారు అని చెప్తున్నారు. ఇటువైపు చూస్తే గ్యాంగ్స్టర్ వేరే లెవెల్లో నడుచుకుంటూ వస్తున్నాడు. మాస్ గా వచ్చి నేనే విట్నెస్ అని కూర్చున్నాడు. అతడు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తున్నారు. అతడు పోలీసును పట్టుకుని బాగా కొడుతున్నాడు. ఎందుకురా నా నుంచి ఆ కిల్లర్ ను తీసుకువెళ్ళావు అని అడుగుతుంటాడు. అప్పుడు ఆ పోలీసు ఒక రికార్డర్ చూపిస్తున్నాడు. ఆ గ్యాంగ్స్టర్ ను చంపిన తర్వాత వీరిద్దరి మధ్య ఒక గొడవ జరుగుతుంది కదా, నువ్వే ఆ గ్యాంగ్స్టర్ ను చంపావు అని ఈ పోలీసు వెళ్లి అతన్ని అడిగాడు కదా. అప్పుడు అతడు నేనే చంపాను అని చెప్పాడాన్ని ఇతడు రికార్డ్ చేశాడు. అదంతా ఇతనికి చూపించాడు. ఇదిగో చూడు, ఇప్పుడు ఆ కిల్లర్ కు వ్యతిరేకంగా నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు, కానీ నువ్వు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలి. నువ్వు ఒక్కడివి మాత్రమే అతడు చంపడానికి ట్రై చేసినా కూడా చావని ఒకే ఒక వ్యక్తి నువ్వే. అందువల్ల నువ్వు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలి, లేదంటే ఈ రికార్డింగ్ ను బయటకు వదులుతా అంటాడు పోలీస్. అందువల్లే గ్యాంగ్స్టర్ కోర్టుకొచ్చాడు. అప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. వాడే నన్ను పొడిచాడు. మరుసటి రోజే నేను ఒక ఆర్టిస్ట్ ను పెట్టి అతని డ్రాయింగ్ ని గీయించాను. ఇదంతా ఇతడు చెప్తుంటే అప్పుడు ఆ కిల్లర్ సైడ్ వకీలు ఇతన్ని చూస్తూ ఇతడే ఒక గ్యాంగ్స్టర్, ఇతన్ని మనం నమ్మలేము అని అతడు భయపడుతూనే చెప్తున్నాడు. గ్యాంగ్స్టర్ ను చూసి ఒకవైపు భయపడుతున్నాడు. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్, రేయ్ ఇంకో 2 మాటలు మాట్లాడావంటే నువ్వు చస్తావు, అలా బెదిరించగానే అతడు సైలెంట్ అయిపోయాడు. అప్పుడు తన షర్టు విప్పాడు. మీకు ప్రూఫే కావాలి కదా, ఈ 2 చోట్ల అతడు పొడిచాడు అని తన శరీరాన్ని చూపించాడు. అప్పుడు అతని కత్తిని లాక్కుని నేను వాణ్ణి కూడా పొడిచాను. అతని లెఫ్ట్ సైడ్ చెస్ట్ దగ్గర ఆ మార్కు ఉంటుంది చూడండి అని అంటాడు. అందరూ అక్కడ ఓపెన్ చేసి చూస్తే ఆ మార్కు ఉంది. నెక్స్ట్ ఇతడే హంతకుడు అని చెప్పి జడ్జి తీర్పిచ్చాడు. అతన్ని జైల్లో వేశారు. ఆ తర్వాత కిల్లర్ ను కనిపెట్టాడని ఈ పోలీస్ కు అవార్డు ఇచ్చారు.
ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ జైల్లోకి ఒక బండి వస్తోంది. జైల్లో ఉన్న ఖైదీలంతా అతన్ని చూసి నమస్కరిస్తున్నారు. వచ్చింది ఎవర్రా అని చూస్తే ఎవరో కాదు, ఈ గ్యాంగ్స్టరే. లోపల అడుగు పెడుతూ చాలా మాస్ గా లుక్కిస్తుంటాడు. అతన్ని చూసి అంతా సెల్యూట్ కొడుతుంటారు. చూస్తే అక్కడే ఆ సీరియల్ కిల్లర్ ఉన్నాడు. అతడు బుక్ చదువుతూ ఈ గ్యాంగ్స్టర్ ను చూశాడు. అప్పుడు ఈ గ్యాంగ్స్టర్ అతన్ని వెకిలిగా చూస్తూ నవ్వుతూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఆ పోలీస్ అంటాడు కదా, నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని. అప్పుడు ఇతడు కూడా ఒక కండిషన్ పెట్టాడు. సాక్ష్యం చెప్పిన తర్వాత నేను ఏదో ఒక కేసులో వెళ్లి సరెండర్ అవుతాను, కానీ అతడు ఏ జైల్లో ఉంటాడో ఆ జైల్లోనే నన్ను వేయాలి అని పోలీస్ కు చెప్పాడు. ఆ కండిషన్ కు పోలీస్ కూడా సరేనంటాడు. ఆ తర్వాత జైలును చూపించారు. అతడు స్నానం చేస్తున్నాడు. కిల్లర్ దగ్గరికి వెళ్ళిన ఈ గ్యాంగ్స్టర్, ఇన్నాళ్ళు ఆడిన గేమ్ బాగుంది కదా, ఇప్పుడు గేమ్ ను స్టాప్ చేయాల్సిన టైం వచ్చింది అని నవ్వుతున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఆ తర్వాత అతనిపై రివెంజ్ తీర్చుకున్నాడని మనకు చెప్పకనే చెప్పారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేశామో కూడా మీ అభిప్రాయాన్ని పొందుపరచండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.